హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజు అయితే నేను మీకు ఒక అచ్చమైన తెలుగింటి వంట చూపించబోతున్నానండి. అదే పప్పు చారు. మన పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడి తినే పప్పు చారు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. పప్పు చారు చేసుకోవడానికి కావాల్సిన వెజిటబుల్స్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ సొరకాయ తీసుకున్నాను, అలాగే టొమాటో, దొండకాయ, బెండకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న బంగాళదుంప. ములక్కాయ దొరకలేదండి నాకు మార్కెట్లో, సో ఇంతవరకు వేస్తున్నాను. ఒక 1/2 కేజీ పప్పు, కందిపప్పు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను. సో కందిపప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ వెజిటబుల్స్ బాయిల్ చేసుకొని అన్నీ కలిపి తాలింపు వేసుకుందాం. ఓకే, సో వెజిటబుల్స్, పప్పు అన్నీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం తాలింపు వేసుకోవటానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు నేను కొంచెం గీ కూడా వేస్తున్నాను అండి, మంచి టేస్ట్ వస్తుంది పప్పుచారుకి. సో నేను కొంచెం గీ కూడా వేసాను. అది కాగగానే తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఇవి రెడీ చేసి పెట్టానండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఫస్ట్ ఈ తాలింపు వేసేది. అది చిట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచాపిచ్చా నూరుకున్న వేసుకుందాం అండి. తర్వాత కరివేపాకు. దీంట్లోకి ముందు వెజిటబుల్స్ వేసేసుకుందాం. సో వెజిటబుల్స్ వేసుకొని కొంచెం ఒక్కసారి ఆయిల్ పట్టేటట్టు తిప్పుకుందాం. ఇవి బాయిల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఒక్కసారి ఊరికే ఆయిల్ పట్టేటట్టు అలా జస్ట్ కదుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు కొద్దిగా జారుగా చేసి పోసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి, అలాగే చింతపండు పులుసు. చింతపండు పులుసు కూడా ఆల్రెడీ తీసి పెట్టుకున్నది కలిపేసుకుందాము. అన్నీ కలిపి ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దీంట్లో వేయవలసిన పౌడర్స్ ఏమేమి వేస్తాము, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేద్దాం. దీంట్లో ఇప్పుడు కారము, ధనియా పౌడరు, జీరా పెప్పర్ కలిపి ఫ్రై చేసి గ్రైండ్ చేసిన పౌడరు, ఈ 3 వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకొని దీన్ని బాగా మరుగొచ్చే వరకు ఉంచాలండి స్టవ్ మీద. బాగా ముక్కలు, పప్పు, పులుసు అంతా కూడా చింతపండు పులుసు మొత్తం కలిసి బాగా పొంగు వచ్చే వరకు మరగాలి. ఓకే, అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. ఇందాక ముక్కల్లో కొద్దిగా వేసాను, పప్పులో కూడా కొంచెం వేసాను. సో మొత్తానికి కలిపి మళ్ళీ వేస్తున్నా. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి అడుగు నుంచి గరిటెతో ఇలా కదపండి, లేదంటే అడుగు పెట్టే ప్రమాదం ఉంది. సో మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి ఇలా తిప్పుకోండి గరిటెతో. ఇప్పుడు పప్పుచారు అయితే బాగా మరుగుతుందండి. ఒకసారి బాగా అడుగు నుంచి కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చెక్ చేసుకొని, కావాలంటే మీరు ఒక స్పూన్ స్వీట్ యాడ్ చేసుకోవచ్చండి, పంచదార కానీ కొంచెం చిన్న బెల్లం ముక్క కానీ. సో ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కమ్మని పప్పుచారు రెడీ అయిపోతుంది. ఓకే, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ ద న్యూ ఇయర్. ఓకే, see you in the next video viewers. Bye.